తరగతిలోని విద్యార్థులలో కనీసం ఒక సబ్జెక్టునైనా ఎంచుకునే విద్యార్థులు ఎంతమంది? ఇక్కడ వర్డ్ గమనించండి, కనీసం అన్నాడు. ఇంగ్లీష్లో అట్లీస్ట్ అంటాం దీన్ని. తరగతిలోని విద్యార్థులలో కనీసం ఒక సబ్జెక్టునైనా ఎంచుకునే విద్యార్థులు. ఎప్పుడైనా కానీ కనీసం ఒక సబ్జెక్ట్ అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా కానీ కనీసం ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి, ఒకటి కంటే ఎక్కువ. కనీసం ఒక సబ్జెక్ట్ అంటే ఏంటంటే మీన్స్ ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ ఇది. ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళని తీసుకోవాలి. నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కనీసం ఒక సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి, 2 సబ్జెక్టులను చదువుకునే వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 సబ్జెక్ట్సే కాబట్టి ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్ అంటే 2 సబ్జెక్టులు చదివే వాళ్ళని తీసుకోవాలి. ఒకసారి చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే ఈ 10 అంటే 2 సబ్జెక్టులు చదివేవాళ్ళు అంటే ఇది 6 వాల్యూ. మనకి 35 అంటే ఏంటి? 35 అంటే కేవలం హిస్టరీ చదివేవాళ్ళు కదా. 35 అంటే కేవలం హిస్టరీ చదివేవాళ్ళు 35. అంటే కేవలం హిస్టరీ చదివేవాళ్ళు 35 అంటే ఒక సబ్జెక్ట్ మాత్రమే అవుతారు. కేవలం జియోగ్రఫీ చదివేవాళ్ళు 55. ఇవి ఒకటే. మరి రెండింటిని కలిపి చదివేవాళ్ళు ఎంత? 10. నీకు కనీసం అడిగినప్పుడు, ఓకేనా, కనీసం అడిగినప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టుల వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం హైయెస్ట్ సబ్జెక్టులు అన్ని 2. అంటే ఒక సబ్జెక్ట్ చదివేవాళ్ళని తీసుకోవాలి, 2 సబ్జెక్ట్ చదివేవాళ్ళని తీసుకోవాలి. ఒకవేళ 3 సబ్జెక్టులు ఉన్నాయనుకో, కనీసం ఒక సబ్జెక్ట్ అని అంటే ఒక సబ్జెక్ట్ చదివేవాళ్ళని తీసుకోవాలి, 2 సబ్జెక్టులను చదివేవాళ్ళు తీసుకోవాలి, 3 సబ్జెక్టులు చదివేవాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనీసం ఒక సబ్జెక్ట్ అన్నాడు కాబట్టి ఒక సబ్జెక్ట్ చదివేవాళ్ళు 35 + 55, రెండింటిని చదివేవాళ్ళు 10. టోటల్గా ఎంత? 100. టోటల్గా 100. సో 100 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది.